2011 జనాభా లెక్కల ప్రకారం 16.6% అంటే షెడ్యూల్ కులాల జనాభా ఉంది. 201 మిలియన్లు షెడ్యూల్ కులాల జనాభా ఉందండి. మరి వాస్తవానికి ఈ 201 మిలియన్లను మనం భారతదేశ జనాభా 1210 మిలియన్ల చేత భాగిస్తే ఈ 16.6% వస్తుంది. అంటే వాస్తవానికి భారతదేశ జనాభాలో 16.6% ఎస్సీ జనాభా ఉంది. ఈ ఎస్సీ జనాభా ఎక్కువ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ స్టేట్లో ఉంది. ఇక్కడ 4,12,00,000 ఉంటే ఇక్కడ 2,14,00,000 ఉంటే ఇక్కడ 1,65,00,000 ఉంది. అంటే ఎస్సీ జనాభా ఎక్కున్నది, ఎస్సీ షెడ్యూల్ కులాల జనాభా ఎక్కున్నది ఉత్తరప్రదేశ్ అయితే ఎస్సీల జనాభా శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే పంజాబ్. పంజాబులో 31.9% ఉంది. పంజాబులో ఇక్కడ అంటే షెడ్యూల్ కులాల జనాభా ఎక్కున్నది ఉత్తరప్రదేశ్, షెడ్యూల్ కులాల జనాభా శాతం ఎక్కున్నది పంజాబ్, 31.9% ఉందండి. మరి ఈ షెడ్యూల్ కులాల వాస్తవానికి మనం జనరల్గా చూస్తే షెడ్యూల్ కులాల జనాభా లేని రాష్ట్రాలు జనరల్గా మనకు మేజర్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లేదు, నాగాల్యాండ్ స్టేట్లో లేదు. ఎస్సీల జనాభా లేని రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ అయితే ఎస్సీల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే మిజోరాం. ఇక్కడ షెడ్యూల్ కులాల జనాభా 0.01% ఉంది. అంటే షెడ్యూల్ కులాల జనాభా తక్కువన్నది మిజోరాం, షెడ్యూల్ కులాల జనాభా శాతం తక్కువన్నది కూడా మిజోరామే, 0.01 ఉన్నారు. మరి ఈ షెడ్యూల్ కులాల జనాభా లేని మరి రాష్ట్రాలు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ చెప్పినాం. షెడ్యూల్ కులాల జనాభా లేని వాస్తవానికి కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవుల్లో షెడ్యూల్ కులాల జనాభా లేరు.